దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్దురిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 323. కడుపుతో ఉన్న భార్యకి కష్టం లేకుండా చూసుకుంటున్న సూర్య. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇంత జరిగినా నా మొగుడికి మాత్రం బుద్ధి రావడం లేదు అని కళ్యాణ్కి చెప్తూ కంటతడి పెడుతుంటుంది భానుమతి. ఆమె కన్నీళ్ళని చూసి కళ్యాణ్ మైథిలి కూడా బాధపడుతుంటారు. ఇంత దుర్మార్గ బుద్ధితో ఉన్న ఆయనకి చివరికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కూడా అర్థం కావడం లేదు అంటుంది భానుమతి. కొంతమంది మూర్ఖులు అంతేనండి. ఆ స్వార్థపు ఆలోచన ధోరణితో అతను ఇంతవరకు ఏం సాధించాడో ఆయనకే తెలియాలి. బట్ ఏదో ఒకరోజు ఆయనలో కూడా మార్పు రావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి. మీ కూతురు గురించి అయితే మీరింక ఎలాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు అంటాడు కళ్యాణ్. నిజమే కళ్యాణ్. ఇంతకుముందు ఆయన గురించి, నా కూతురు గురించి, ఇద్దరి గురించి బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు నా కూతురు భవిష్యత్తు బాగుంటుంది అని నీ మాటలతో నమ్మకం కుదిరింది. ఆ సంతోషంతో నా మొగుడిలో కూడా మార్పు కోసం ఎదురు చూస్తుంటాను అని అంటుంది. ఇలా మరికొన్ని రోజుల తర్వాత నిండు నెలల బేబీ బంపుతో క్రాంతి కిచెన్లో దోశ వేస్తుంటే సూర్య స్నానం చేసి తల తుడుచుకుంటూ అక్కడికొచ్చి, అబ్బా క్రాంతి, ఇప్పుడు ఇంత కష్టపడకపోతే ఏమైంది? నెలలు వచ్చాయి కదా. ఇలాంటి టైంలో పుట్టింట్లో ఉండాలి. మీ అమ్మ నిన్ను తీసుకువెళ్తానన్నా కూడా వినవు. ఇక్కడే ఉంటాను అంటావు. పోనీ ఇక్కడైనా రెస్ట్ తీసుకుంటావా అంటే అదీ లేదు. ఎప్పుడు ఆ పని ఈ పని చేస్తుంటావు అంటూ తన చేతిలో ఉన్న గరిట తీసుకొని పెనం మీద దోశ వేస్తుంటాడు. క్రాంతి నవ్వుతూ ఒక చేత్తో సూర్య నడుము చుట్టుకొని, అమ్మో, నిన్ను వదిలిపెట్టి మా పుట్టింటికి వెళ్ళడమా? నిన్ను మిస్ అవుతూ నేను అస్సలు ఉండలేను సూర్య. ఇలాంటి టైంలో నువ్వు ఎప్పుడూ నా పక్కన ఉండాలి అని అంటుంది. అందుకే కదా ఆఫీస్ కూడా వెళ్ళకుండా నీ డెలివరీ అయ్యే వరకు పర్మిషన్ తీసుకుని నీ దగ్గరే ఉంటున్నాను అంటూ దోశ తీసి ప్లేట్లో పెట్టాడు. నువ్వేమీ పర్మిషన్ తీసుకోలేదు. భరద్వాజ్ గారే నీకు ఫోన్ చేసి క్రాంతి డెలివరీ అయ్యే వరకు నువ్వు ఆఫీస్కొస్తే నీ కాలు విరగొడతానంటూ నీకు వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఇంట్లో ఉంటున్నావు అని అంటుంది. అమ్మో, ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు సూర్య ఆశ్చర్యపోతూ. భరద్వాజ్ గారి వైఫ్ లక్ష్మి గారు నాకు అన్నీ చెప్పారులే అంటుంది నవ్వుతూ. "హ్మ్, నేను లేనప్పుడు అన్నీ మాట్లాడుకుంటారన్నమాట" అంటాడు ఇంకొక దోశ వేస్తూ. అవును, నా ఆరోగ్యం గురించి రోజుకు ఒక్కసారైనా లక్ష్మి గారు నాకు ఫోన్ చేస్తుంటారు అని అంటుంది. అది వాళ్ళ మంచితనం. సరే, ముందు టిఫిన్ తిను అంటూ క్రాంతిని నిదానంగా అక్కడున్న గట్టు మీద కూర్చోబెట్టి దోసల చట్నీ అద్ది తనకి తినిపిస్తుంటాడు. క్రాంతి దోశ తినడంతో పాటు సూర్య ప్రేమను కూడా ఆస్వాదిస్తూ, అదే పుట్టింటికి వెళ్ళి ఉంటే ఇలాంటి స్వీట్ మూమెంట్స్ మిస్ అయ్యేదాన్ని కదా అని అంటుంది. అలా అని చెప్పి నువ్వు కష్టపడకూడదు కదా అంటూ తనకు తినిపించబోతుంటే ఈసారి క్రాంతి సూర్యకి తినిపించి, నువ్వు నా పక్కన ఉంటే ఎంత పెద్ద కష్టమైనా అది ఈజీగానే ఫీల్ అవుతాను. పైగా నాతో పాటు మన బిడ్డ కూడా నీ ప్రేమ ఏంటో తెలుసుకుంటే వాడు కూడా అచ్చం ఈ తండ్రి బుద్ధితో పుడతాడు అంటూ సూర్య బుగ్గ నొక్కుతూ చెప్తుంది. మాటలు బాగా నేర్చావు అని సూర్య నవ్వుతూ తనకి తినిపిస్తుంటాడు. కొద్దిసేపటికి తను టిఫిన్ పూర్తి చేసి వాటర్ తాగాక తనని నిదానంగా కిందికి దింపి తన బేబీ బంపు మీద ప్రేమగా చేపెట్టి, ఇక వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. ఈలోపు నేను కుంకుమ పువ్వు కలిపిన పాలు కలుపుకొని వస్తాను అని అంటాడు. పాలు నేను కలుపుకుంటానులే సూర్య అంటుంది క్రాంతి. నేను చెప్పింది చెయ్యి, నా మాట వినకపోతే ఊరుకోను అంటూ బలవంతంగా తన్ని రూంలోకి తీసుకొచ్చి పడుకోబెట్టి, వెంటనే పాలు తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్తాడు. సూర్య ప్రేమకి క్రాంతి నవ్వుతూ,
నీ ప్రేమకి ఇంతగా అలవాటు పడ్డాను కాబట్టే నిన్ను వదిలి వెళ్ళాలనిపించడం లేదు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి సూర్య పాలు కలుపుకొని వచ్చి పక్కకు పెట్టి తను కూర్చోడానికి సహాయం చేస్తూ బెడ్‌కి ఆనిచ్చి కూర్చోబెట్టి, "ఇక పాలు తాగు" అంటూ ఇస్తాడు. పాలు ఇష్టం లేకపోయినా నీ బిడ్డ కోసం తాగాల్సొస్తుంది అంటూ కుంకుమ పువ్వు కలిపిన పాలు తీసుకొని తాగుతుంటుంది. కొద్దిసేపటికి గ్లాస్ ఖాళీ చేసి, ఇందా అంటూ గ్లాసిస్తుంది. వెరీ గుడ్ అంటూ తన నుదిటిన ముద్దు పెట్టి, మళ్ళీ భోజనం టైంకి బెడ్ దిగాలి. అప్పటి వరకు బెడ్ దిగితే ఊరుకోను అని ఆర్డర్ వేసి వెళ్తాడు. సూర్య ఆర్డర్ ఫాలో అవుతూ క్రాంతి నవ్వుతూనే ఆ బెడ్ మీద పడుకొని రెస్ట్ తీసుకుంటుంది. అదే సమయంలో శ్రేయకి నొప్పులు వస్తుంటే మోహన్ అతని పేరెంట్స్ కలిసి శ్రేయాని హాస్పిటల్కి తీసుకుని వస్తారు. విషయం తెలుసుకొని మైథిలి, కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటారు. స్ట్రెచర్ మీద నొప్పులతో బాధపడుతూ పడుకుని ఉన్న శ్రేయ కొడుకుని ఎత్తుకుని ఉన్న మోహన్ చేయి పట్టుకొని, నాకు ఏమీ కాదు కదా మోహన్, నేను బిడ్డ ఆరోగ్యంగా ఉంటాం కదా, మీ అందరినీ నేను మళ్ళీ చూస్తాను కదా అని అడుగుతుంది భయపడుతూ. కళ్యాణ్ అది విని మోహన్ చేతిలో ఉన్న కొడుకుని ఎత్తుకొని కాస్త పక్కకు వెళ్తే, మోహన్ శ్రేయ చేయి పట్టుకొని, అదేంటి శ్రేయ అలా మాట్లాడతావు? ఇంకా చెప్పాలి అంటే నీకు మొదటి ప్రసవమే కష్టమైంది. ఈ ప్రసవం నువ్వు ఈజీగా ఎదుర్కొంటావు. ఎలాంటి భయాలు పెట్టుకోకు అని తన తల నిమురుతూ చెప్పి తన నుదిటిన ముద్దు పెట్టుకుంటాడు. మోహన్ మాటలతో శ్రేయ కొంచెం ధైర్యంగా కనిపిస్తుంటుంది. మోహన్ పేరెంట్స్ మైథిలి కూడా శ్రేయ అలా నొప్పులు పడుతుంటే కంగారు పడుతుంటారు. మోహన్ తన కన్నీళ్లు తుడిచి, పండంటి బిడ్డకు జన్మనిస్తావు శ్రేయ. మొదటి కానుపు అప్పుడు బిడ్డకి తండ్రి ఎవరో తెలియక టెన్షన్ పడ్డావు కానీ ఇప్పుడు అలా కాదు. ఈ బిడ్డ మనిద్దరి ప్రేమకు ప్రతిరూపం. సో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకు. నువ్వు, నేను, మన పిల్లలు హ్యాపీగా ఉంటాము అని తనకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. ఆ నొప్పులతో కూడా శ్రేయ మోహన్ మాటలకు ధైర్యంగా చిరునవ్వు చిందిస్తూ సరే అని అంటుంది. అంతలో శ్రేయ పేరెంట్స్ మల్లిక, ధర్మ కూడా అక్కడికి వచ్చి కూతురికి ధైర్యం చెప్తుంటారు. శ్రేయ మోహన్ చేయి పట్టుకొని ఉండగానే, తనకి నొప్పులు ఎక్కువవుతున్నాయి సార్, ప్రసవానికి దగ్గర పడుతుంది, ఇక తనని తీసుకెళ్తాం సార్ అని చెప్పి నర్సులు తనని తీసుకుని వెళ్తుంటారు. తను లోపలికి వెళ్ళే వరకు మోహన్ తన చెయ్యి పట్టుకుని ధైర్యం ఇస్తూ లోపలికి వెళ్తుండగా తన చెయ్యి వదిలేస్తాడు. మోహన్ని చూస్తూనే శ్రేయ లోపలికి వెళ్ళిపోతుంది. తల్లి అలా బాధపడుతుంటే కళ్యాణ్ దగ్గర ఉన్న బాబుకి ఏంటో అర్థం కాక ఏడుస్తుంటాడు. ఊరుకో నాన్నా, మీ అమ్మకి ఏం కాదు అంటూ సముదాయిస్తుంటాడు కళ్యాణ్. బాబుని ఇలా ఇవ్వు కళ్యాణ్ అంటూ మైథిలి కళ్యాణ్ దగ్గర ఉన్న బాబుని తీసుకొని మోహన్ పేరెంట్స్, శ్రేయ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆడిస్తూ ఉంటుంది. కోడలికి ఎలా ఉంటుందో అని శకుంతల గారు వాళ్ళు కూడా భయపడుతుంటే, ప్రసవం తొందరగా జరుగుతుందని డాక్టర్ చెప్పారు కదా, భయపడకండి అంటూ వాళ్ళకి ధైర్యం చెప్తుంటుంది మైథిలి. మోహన్ అయితే శ్రేయకి ధైర్యం చెప్పాడు కానీ మనసులో మాత్రం భయపడుతూనే ఉంటాడు. కళ్యాణ్ మోహన్ భుజం మీద చేవేసి, ఇలాంటి సిచ్యువేషన్స్ నేను 2 సార్లు ఎదుర్కొన్నాను. నీలాగే భయపడ్డాను. కానీ ఇద్దరి పిల్లలతో ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాను కదా! అలాగే నువ్వు కూడా ఉంటావు మోహన్. ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి ఈసారి శ్రేయ పండులాంటి ఆడబిడ్డకు జన్మనిస్తుందేమో చూద్దాం అని అంటాడు. అవును కళ్యాణ్, ఈసారి కూతురే కావాలి. అది కూడా శ్రేయలాగా పుట్టాలి. కాకపోతే అమ్మో, శ్రేయ బుద్ధులు మాత్రం రావద్దు అంటాడు కొంచెం భయపడుతూ. ఆ భయం చూసి కళ్యాణ్ నవ్వుతూ, శ్రేయ ఇప్పుడు కడిగిన ముత్యం. తనిప్పుడు ఎలాంటి మెంటాలిటీ ఉందో అదే మెంటాలిటీ కూతురుకు కూడా వస్తుందిలే, భయపడకు అని చెప్తాడు. ఇలా అనుకుంటూ ఉండగానే లోపల నుంచి బేబీ ఏడుపు వినిపిస్తుంటుంది. బేబీ ఏడుపు వినగానే అందరిలోనూ టెన్షన్ తగ్గి, ఏ బిడ్డ పుట్టిందో అన్నట్టుగా కుతూహలంగా ఎదురు చూస్తుంటారు. నర్స్ బయటకొచ్చి, కంగ్రాచులేషన్స్, మీకు పాప పుట్టింది అని చెప్తుంది మోహన్‌కి.
మోహన్‌తో పాటు అందరూ అది విని సంతోషపడుతుంటారు. కానీ సిస్టర్, తల్లికి, బిడ్డకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కదా! వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు కదా! అని అడుగుతాడు మోహన్ కొంచెం కంగారు పడుతూ. ఆరోగ్యంగానే ఉన్నారండి. ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. ముందు మీరు వెళ్లి తల్లిని, బిడ్డని చూడండి. మిగతా వాళ్ళందరూ తర్వాత చూస్తారు అని చెప్పి సిస్టర్ వెళ్ళిపోతుంది. వెళ్ళి నీ భార్యని, నీ కూతుర్ని చూసుకో మోహన్ అంటూ కళ్యాణ్ నవ్వుతూ భుజం తట్టి లోపలికి పంపిస్తాడు. మోహన్ లోపలికి వెళ్ళేసరికి పాప ఉయ్యాలో కొత్త ప్రపంచాన్ని వింతగా చూస్తుంటుంది. శ్రేయ మాత్రం పెయిన్స్ వల్ల అలసిపోయి కాళ్ళు మూసుకొని పడుకొని ఉంటుంది. మోహన్ పాప దగ్గరికి వెళ్ళి ఉయ్యాల ఉన్న కూతుర్ని మొదటిసారిగా చూస్తూ, నా బంగారు తల్లి నిజంగానే తల్లి పోలికలతో పుట్టింది అని అనుకొని పాపని చేతిలోకి తీసుకుంటాడు. అప్పుడే పుట్టడం వల్ల రక్తం ముద్దలాగా ఎర్రగా ఉన్న కూతురిని చూసి మురిసిపోతుంటాడు. పాప చేయిని ముద్దు పెట్టుకొని శ్రేయ దగ్గరికి వెళ్ళి, శ్రేయ అంటూ లాలనగా పిలుస్తాడు. శ్రేయ ఆ పిలుపు విని నిదానంగా కళ్ళు తెరిచి మోహన్ని చూసి, పాప ఎలా ఉంది మోహన్ అని అడుగుతుంది. పాప నీలాగే పుట్టాలని కోరుకున్నాను. అచ్చం నీ పోలికతోనే పుట్టింది అంటూ పాపని శ్రేయ పక్కన పడుకోబెడతాడు. పాపని చూసి శ్రేయ కూడా సంతోషపడుతుంటుంది. మోహన్ శ్రేయ తల నిమురుతూ, నీకంతా బాగుంది కదా అని అడుగుతాడు. బాగున్నాను మోహన్. ఎంత భయపడ్డానో ఇప్పుడు అంత ఆనందంగా ఉన్నాను అని అంటుంది నవ్వుతూ. తన మాటలతో ఇక మోహన్ కూడా పూర్తిగా టెన్షన్ వదిలేసి తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇద్దరి పిల్లలకి తండ్రిని చేశావు. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.